బ్లీడింగ్ అన్నది పీరియడ్ టైంలో అందరు లేడీస్కి ఎక్స్పెక్టెడే అండి. కొంతమందికి 2 days బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి 5 to 6 days బ్లీడింగ్ అవ్వచ్చు. సో వాళ్ళ క్లారిటీ ఉంటుంది, ఓకే నాకు వచ్చినప్పుడల్లా పీరియడ్ ఇన్ని డేస్ అవుతుంది అని. అండ్ అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కొన్నిసార్లు ఒక 2-3 days తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనపడచ్చు. ఇలా బ్లీడింగ్ కనపడిన వెంటనే చాలా మంది భయపడతారు, ఏమై ఉండొచ్చు రీజన్స్ అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ హాఫ్లో అంటే బ్లీడింగ్ పూర్తయిన ఫ్యూ డేస్కి మళ్ళీ బ్లీడింగ్ కనపడితే రీజన్స్ ఏమేమై ఉండొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, హార్మోనల్ కాజెస్ ఉండొచ్చు. అంటే మీ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ కొంచెం ఫ్లక్చువేషన్స్ వల్లనో, సో వాటి వల్ల హార్మోనల్ డెఫిషియన్సీస్ లేదా ఏదన్నా సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ బ్లీడింగ్ కనపడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మీ బ్లీడింగ్ పీరియడ్ టైంలో పూర్తిగా బయటికి వచ్చేసి ఉండొచ్చు, ఏదో కొంచెం రెసిడ్యుయల్ బ్లడ్ ఇంకా మీ గర్భసంచిలో మిగిలిపోయి ఉండొచ్చు, అది బయటికి రావచ్చు అప్పుడప్పుడు. అది మీకు అండర్గార్మెంట్ స్టెయిన్ అవ్వడం కానీ లేదా మీరు వాష్రూమ్ పోయినప్పుడు మీరు నోటీస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా నథింగ్ టు వరీ అండి. థర్డ్ వచ్చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, ఇలాంటి కండిషన్స్ లో కూడా ఇర్రెగ్యులర్ గా పీరియడ్ టైం కాకుండా వేరే టైం బ్లీడింగ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ ఏంటి అంటే గర్భసంచి గోడల్లో కానీ లేదా గర్భసంచి పొర నుంచి ఫామ్ అయ్యే మాసెస్ అన్నమాట. భర్త భార్య కలిసిన తర్వాత ఇమీడియట్ గా కొన్నిసార్లు బ్లీడింగ్ కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు చెప్తాం మేబీ పాలిప్ ఏదన్నా ఉండొచ్చండి, టెస్ట్ చేసి లేదా ఎగ్జామిన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది రీజన్ అయి ఉండొచ్చు.